नमः श्री यतिराजाय विवेकानन्दसूरये सच्चित्सुखस्वरूपाय स्वामिने तापहारिणे। పూజ్య మాతాజీకి ఇతర మాతాజీలకి నా ప్రణామాలు. ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు స్వామీజీ చెప్పినటువంటి వినూత్న కర్మయోగం అనే టాపిక్ ఇప్పుడు. అయితే మనం ఈ 2 రోజులుగా కర్మయోగం చూస్తాము. ధర్మగ్లాని ఏర్పడినప్పుడు ఎంత ధర్మవర్తులైనా సరే వాళ్ళకి సంశయం అనేది కలుగుతుంది. అలాంటప్పుడు మళ్ళీ ఆ ధర్మవర్తులను సరైన పదంలో పెట్టడానికి భగవంతుడు మళ్ళీ అవతరిస్తూ ఉంటాడు. ఈ విధంగా శ్రీకృష్ణుడు సంశయంలో ఉన్నటువంటి అర్జునుడికి కర్మయోగాన్ని బోధించడం జరిగింది. మన ఈ కర్మయోగంలో ఈ కర్మ అనేది మన శరీర యాత్ర దగ్గర నుంచి సృష్టి సమతుల్యంలో ఉండటం, కర్మయోగి యొక్క లక్షణాలు, అసలు కర్మ ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, యజ్ఞభావన అంటే ఏంటి, ఈ కర్మయోగంలో మనకి శత్రువులు ఎవరు, స్వధర్మం అంటే ఏంటి, కామాన్ని మనం ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. దీని తర్వాత కూడా మరి 4-5 చాప్టర్లో కర్మయోగమే కంటిన్యూ అవుతుంది. అక్కడ కూడా ఈ భావాలు ఉంటాయి. అయితే శ్రీకృష్ణుడు ఇంత చెప్పిన తర్వాత మళ్ళీ స్వామీజీ చెప్పిన వినూత్న కర్మయోగం ఏంటి అని అంటే, ఏదైతే తాత్వికంగా చెప్పారో భగవద్గీతలో దాన్ని అనుష్ఠాన రూపంలో స్వామీజీ మనకి చూపించారు. మనకి మిగిలిన మార్గాల్లో ఎక్కువగా అనుసరించేది భక్తి మార్గం, జ్ఞాన మార్గం. ఈ భక్తి జ్ఞాన మార్గాల్లో భక్తిలో ఎంత వ్యాకులత ఉంటే భగవంతుని సాక్షాత్కరించుకోగలం. మనం శ్రీరామకృష్ణుల జీవితంలో చూస్తాము. ఆ తీవ్ర పరితాపం ఉన్న వాళ్ళకే ఆ భగవంతుని దర్శనం అనేది కలుగుతుంది. అలాగే ఈ జ్ఞానయోగంలో కూడా దుష్కరమైనటువంటిది చాలాగా, అంటే నేతి విచారణ చేసుకుంటూ అనునిత్యం కూడా నేను శరీరం కాదు, నేను మనస్సు కాదు, బుద్ధి కాదు అంటూ ఆత్మ నేను అనే ఆ భావం తెచ్చుకోవడం చాలా కష్టమైనది. ఈ విధంగా మనకు భగవత్ సాక్షాత్కారం అవుతుందని చెప్పబడింది. అయితే ఇప్పుడు స్వామీజీ ఏమన్నారంటే, ఈ 2 యోగాలు ఎలా అయితే మనకు మోక్ష సాధనమో ఈ కర్మయోగం కూడా అలాగే మన మోక్షానికి సాధనమని చెప్పారనమాట. అందుకే ఇది ఇంతవరకు మనకి శంకరాచార్యుల వారు చెప్పింది చిత్తశుద్ధి కోసం మాత్రమే కర్మ, కాకపోతే జ్ఞానం వల్లనే మోక్షం అనేది సాధ్యమని చెప్పారు. అయితే స్వామీజీ లేదు, మోక్షానికి కర్మ కూడా సాధనమే అని చెప్పారనమాట. స్వామీజీ అంటారు, దీన్ని బోధించడానికే నేను వచ్చాను అంటారు స్వామీజీ ముందు కాశీపూర్లో ఉన్నప్పుడు శ్రీరామకృష్ణుని అడుగుతారు, నాకు నిర్వికల్ప సమాధిలో ఉండిపోవాలనుంది అని. అప్పుడు రామకృష్ణుని అంటారు, చిచ్చి నీకు ఇంత స్వార్థమా, నువ్వు ఒక పెద్ద వటవృక్షం అవుతావు అనుకున్నాను, నువ్వు ఇంత స్వార్థంగా ఉంటావు, నువ్వు ముందు అమ్మ పని చెయ్యి, తర్వాత నీకు తాళం చెవి తెరవబడుతుంది అని చెప్తారు. తర్వాత స్వామీజీ దేశ విదేశాలన్నీ తిరిగి బేలూరు మఠం స్థాపించాలని అనుకుంటారు. ఆ బేలూరు మఠం ప్రాంగణం అంతా కూడా కొనుగోలు చేయటం అవుతుంది. అప్పుడు ఒకరోజు ఆయన అక్కడ నడవడానికి వెళ్తారు బేలూరు మఠం ప్రాంగణంలో. అప్పటికి ఇంకా మఠం అంతా పూర్తిగా కట్టబడలేదు. ఆయన కూడా శిష్యుడు శరత్చంద్ర చక్రవర్తి ఉంటారు. ఈయన వెళ్తుంటే ఆయన స్వామీజీ తన ఫ్యూచర్ ప్లాన్ అంతా చెప్తూ ఉంటారు. ఇదిగో ఈ పక్కన విద్యాశాల రావాలి, ఇక్కడ అన్నసత్రం వస్తుంది, ఈ మఠంలో ముందు చాలామంది బ్రహ్మచారులు సన్యాస దీక్ష కోరి వస్తారు, వాళ్ళందరూ కూడా ముందు 5 సంవత్సరాలు ఈ అన్నసత్రంలో పనిచేయాలి. ఇలా 5 సంవత్సరాలు వాళ్ళు కర్మ చేశాక ఆ తర్వాత 5 సంవత్సరాలు జ్ఞానాభ్యాసం చేశాక వాళ్ళకి సన్యాసం ఇవ్వబడుతుంది అని చెప్తారు. అప్పుడు ఈ శరత్చంద్ర చక్రవర్తి అంటారు, సరిగ్గా అర్జునుడిలాగే ప్రశ్నిస్తారు ఆయన కూడా మన స్వామీజీని, మీరు కర్మ చిత్తశుద్ధిగానే చెప్పబడింది కదా, సన్యాసం తీసుకుందామని వస్తున్నారు, వాళ్ళకి కర్మ ఎందుకు
వాళ్ళు డైరెక్ట్గా ఆ మార్గంలోనే వెళ్ళొచ్చు కదా అని అడుగుతారు. అడిగేటప్పుడు స్వామీజీ అంటారు, చూడు ఇప్పుడు నేను ఒక కొత్త మార్గాన్ని ప్రవేశపెడుతున్నాను. దీనివల్ల శంకరాచార్యుల వారు పండిత వర్గంలో ఈ ఆత్మతత్వాన్ని ఏదైతే ఉందో పండిత వర్గంలో ఆయన ప్రతిష్ఠించి వెళ్ళారు. అయితే ఇది సంసారిక జీవితంలో కూడా రావాలి, సంఘాల్లో కూడా ఉండాలి అంటే దీన్ని నేను ఏ ఆత్మతత్వాన్ని అయితే వాళ్ళు ప్రతిష్ఠించారో పండిత వర్గంలో దాన్ని నేను తీసుకొచ్చి ఈ సంసారిక జీవితంలోనూ సంఘ జీవితాల్లోనూ ప్రవేశపెడతాను అని చెప్పి అంటారు స్వామీజీ. అయితే ఆయన ఇంకా చాలా కాంట్రడిక్ట్ చేస్తారండి. అప్పుడు స్వామీజీ అంటారు, లేదు, ఎవరైతే ఇలా నిష్కామంగా ఇక్కడ పనిచేస్తారో వాళ్ళకి మోక్షం అనేది కలుగుతుంది, ఇది నేను ఢంకా మోగించి చెప్తున్నాను అని చెప్పి అంటారు. అంటే ఏంటనమాట, ఈ స్వామీజీ ఈ కర్మయోగాన్ని సన్యాసాశ్రమంలో ప్రవేశపెట్టిన తర్వాత ఒక గొప్ప చేంజ్ అనమాట. మనం తర్వాత వచ్చిన ఆశ్రమాలన్నీ చూడండి, ఒక బుద్ధుడి కాలంలో నిష్కామంగా బుద్ధుడు ప్రచారం చేసుకుంటూ వెళ్ళారు. కానీ ఇప్పుడు ఎన్ని ఆశ్రమాల్లో ఈ కర్మయోగం అనేది ఛానల్లోకి వచ్చిందనమాట. అంతకుముందు సన్యాసాశ్రమాల్లో ఆ విధంగా ఉండేది కాదు. ఈ విధమైనటువంటి మార్పు దీనివల్ల ఇది స్వామీజీ ఏం చెప్పారంటే ఆత్మను మోక్షార్థం జగద్ధి తాయచ అని చెప్పారు. ఈ విధంగా నెక్స్ట్ తర్వాత వాళ్ళ శిష్యులందరూ కూడా మనం తర్వాత తెలుసుకుంటాము. కళ్యాణానంద మహారాజు, నిత్యానంద మహారాజు వీళ్ళందరూ కూడా ఈ కర్మనే అవలంబనగా చేసుకుని వాళ్ళకి బ్రాహ్మీ స్థితిని వాళ్ళు పొందారనమాట. ఇలాగా పని సాధనగా చేసుకుని ఎంతోమంది తమ జీవితాలని సార్థకం చేసుకున్నారు. అంతేకాకుండా ఆ రోజుల్లో దేశం మొత్తంలో కూడా నిష్కామంగా ఈ పరసేవ చేయడం అనేది ఒక దేశభక్తిగా స్వామీజీ అందరిలోనూ తీసుకుని రాగలిగారు. ఈ కర్మ సిద్ధాంతం గురించి స్వామీజీ చేసిన ఉపన్యాసాల్లో కొన్ని విషయాలు ఇప్పుడు మనం చూద్దాము. మనకి మామూలుగా కర్మ అంటే ఏం చెప్పుకుంటాము, ఒక కర్మ ఫలం, నా కర్మ ఇలా ఉంది, లేదా నా కర్మ ఫలితం దీన్ని అనుభవించాలి అని చెప్తాం. కానీ కర్మయోగంలో కర్మ అంటే కర్మ ఫలం కాదు, పని అన్నమాట. మనం ఏదైతే ఒక సాధనంగా తీసుకుని దాన్ని చేస్తున్నామో ఆ పనిని మనం కర్మయోగంలో కర్మ అంటాము. అంటే ఏదో ఒక సంకల్పం తీసుకొని జాగరూకతతోటి, ఒక అవేర్నెస్ తోటి మనం చేసే పని కర్మ అని అంటాము. అంటే రోజు మొత్తంలో మనం ఏదో ఒక పనిలో నిమగ్నమయ్యి ఉంటాం. అయితే ఈ పనులు కర్మ సాధన ఎలా అవుతాయి మనకి అన్నది మనం చూడాలి. ఇది కర్మయోగం చెప్తుంది. అంటే మనం రోజు మొత్తం పనుల్లో మన మనస్సు, శరీరం ఈ రెండు కూడా ఇన్వాల్వ్ అవుతాయి మనం చేసే ప్రతి పనులు. ఎప్పుడైతే అంటే ఏంటన్నమాట, మనం కాయ మనోవాకుల్లో ఏ పని చేస్తున్నా సరే అది కర్మే అవుతుంది. ఇలా కాయ మనోవాకుల్లో మనం చేసే పనులన్నింటినీ మనం భగవంతుడితో ఎలా అనుసంధానించుకోవటమో అది కర్మయోగం అవుతుంది. అయితే ఎప్పుడైతే మనం మోక్షానికి ఇది సాధన కావాలి అని అనుకుంటామో దానికి అనుగుణంగా చేసే కర్మలన్నీ కూడా సత్కర్మలు అనబడతాయి. ఏదైతే మోక్షాన్ని పొందడానికి మనం చేస్తామో ఆ కర్మలన్నీ కూడా సత్కర్మలే అనమాట. ఇలా సత్కర్మలు చేస్తూ ఉండటం వల్ల ఏమవుతుందంటే మనకు ఒక సత్శీలం అనేది ఏర్పడుతుంది. ఈ సత్శీలం ఏర్పడటం వల్ల అతడి స్వభావం ఏమవుతుందంటే మంచి కర్మలు చేయడమే అతని స్వభావం అవుతుంది. అంటే ఎంత పవిత్రుడు అవుతాడంటే ఇక చెడ్డ పని అనేది వాళ్ళు చేయబడరు అనమాట. ఇలాగా ఎవరి శీలం అయితే పవిత్రం అవుతుందో, సత్శీలం ఏర్పడుతుందో వీళ్ళు కనుక ఫలాపేక్ష రహితంగా పనిచేస్తే వాళ్ళలో ఒక అఖండమైనటువంటి శక్తి కలుగుతుందంటారు స్వామీజీ. దీనివల్ల ఇదే కర్మ యొక్క ప్రభావం అనమాట. అంటే కర్మ మనల్ని ఎంతో దూరం తీసుకెళ్తుందో చూడండి. ఇక్కడ ఏదైతే ఒక సత్కర్మ మనం చేస్తున్నామో అది మనలో ఒక ఇంప్రెషన్ ఇచ్చి, ఒక శీలాన్ని ఇచ్చి పవిత్రం చేస్తుంది అన్నమాట. ఇది కర్మ యొక్క ప్రభావం. అయితే ఈ కర్మను మనం ఎలా నిర్వర్తించాలి అంటే ముందు మనం ఒక పని చేయడానికి వెనకాల దాని మోటివ్ ఏంటుంది అని మనం ఆలోచించుకోవాలి. జ్ఞాన మార్గంలో వెళ్ళేవాళ్ళు ఆలోచించుకుంటున్నారు కదా, నేను ఇది మనస్సు కాదు, బుద్ధి కాదు, అస్తమానం విచారణ చేస్తూనే ఉండాలి, చేస్తేనే ముందుకెళ్ళగలుగుతారు. అలాగే ఈ కర్మ మార్గంలో కూడా మన పని వెనకాల మోటివ్, నేను స్వార్థంగా చేస్తున్నానా నిస్వార్థంగా చేస్తున్నానా అని చెప్పి ఆలోచించుకోవాలి.
అయితే అంటే ప్రతి సంకల్పం వెనుక మనం ఈ పని చేద్దాము అనే సంకల్పం వెనుక మనం చేసే ముందే మన మనసులో మనం చర్చించుకోవాలన్నమాట. ఈ పని నేను ఎందుకు చేస్తున్నాను, దీనివల్ల ఏం కలుగుతుంది అని మనం ఒక ఆలోచన అనేది చేయాలి. అయితే ఈ మార్గంలో వెళ్తున్నప్పుడు చాలా టెంప్టేషన్స్ ఉంటాయి మనకి. కీర్తి, ప్రతిష్ట, ఎప్పుడైనా మంచి పని చేస్తున్నాం అంటే నలుగురు మెచ్చుకుంటారు. అది మనకు ముందే అవుతుంది, అదొక ప్రేరణ అవుతుంది మనకి. అంటే ఇవన్నీ పాజిటివ్ టెంప్టేషన్స్ అన్నమాట. కాకపోతే ఇవి కూడా మనకి టెంప్టేషన్సే కాబట్టి కీర్తి ప్రతిష్టల్ని ఎప్పుడు కూడా గణనలోకి తీసుకోకూడదు. అలాగే కొన్ని నెగిటివ్ ఎమోషన్స్ కూడా ఉంటాయి మనకి, అవరోధాలు. ఇవేంటంటే తులన, కంపేర్ చేసుకోవడం, అసూయ, వాళ్ళు ఇంత చేశారు నేను ఇంత చేయలేకపోయాను అన్నమాట. అంటే ఒక సత్కర్మ చేయడానికి వెళ్తున్నాం కానీ అక్కడ తులన, అసూయ అనేది పనికిరాదు అనమాట. అంటే ఇవన్నీ ఏం చేస్తాయి, మన యోగ ప్రశ్నలు చేస్తాయి. ఎలా అయితే కోరిక యోగ ప్రశ్నలు చేస్తుందో ఇవన్నీ కూడా వెనకాల ఒక డిజైన్ అనమాట. ఈ యోగ ప్రశ్నలు చేస్తాయి కాబట్టి ఈ అవరోధాల పట్ల మనం చాలా మెలకువగా ఉండాలి అని చెప్తారు. అయితే మరి సులభంగా సహజంగా ఎలా చేయాలి, ఈ అవరోధాన్ని మనం ఎలా అధిగమించాలి అంటే స్వామీజీ ఏమంటారంటే ఈశ్వరార్పితంగా పనిచేయి. యాక్చువల్గా కర్మయోగంలో ఈశ్వరుడితో పని లేదు. నువ్వు ఎంత నిస్వార్థంగా పనిచేసుకుని వెళ్ళిపోతావో అదే నేను మోక్షానికి తీసుకెళ్తుందని చెప్పారు. కాబట్టి ఈశ్వరార్పణ అంటే ఒక ఆలంబన అనమాట. మనకి ఒక సపోర్ట్గా ఈశ్వరార్పణంగా ఇది చేస్తూ ఉంటే కనుక ఎవరైతే ఈ విధంగా చేస్తారో వాళ్ళకి ఈ ప్రమాదాల నుంచి భయం ఉంటుంది. అప్పుడు నేను చేస్తున్నాను అనే భావన ఉండదు. భగవంతుడి కోసం చేస్తున్నాను, భగవంతుడు చేయిస్తున్నాడు అనే భావన ఉంటుంది. దీని గురించే స్వామీజీ అంటారు, కొన్ని విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలని చెప్తారు పనిచేసేటప్పుడు. అదేంటంటే లోకం మన సేవ కోసం కూర్చొని లేదు. మనం ఏ విధమైనటువంటి ఒక సత్కర్మ చేస్తున్నామో అది దేనికది, దాని ఫలితం పొందేది మనమే. మనమే మేలు చేసుకుంటున్నాం కానీ మనం లోకానికి ఏమీ మేలు చేయటం లేదు. లోకాన్ని మనమేమీ ఉద్ధరించలేము. తర్వాత రెండవది అంటారు, లోకాన్ని రక్షించేవాడు సృష్టికర్త భగవంతుడు ఉన్నాడు. నువ్వేమీ లోకాన్ని రక్షించక్కర్లేదు. ఎందుకని ఇంత సృష్టి చేసిన వాడు తన సృష్టిని తను రక్షించుకోలేడా, మనం వెళ్ళి ఏమి చేసి రక్షిస్తాము కదా అని. ఇది శ్రీధరానంద మహారాజ్ అని గీతా భాష్యం రాస్తారు. ఈయనకి చక్కటి రియలైజేషన్ అవుతుంది. ఇది ఆయన వైరాగ్య భావనలు వస్తాయి, సంసారాన్ని వదిలి వెళ్ళిపోవాలనుకుంటారు. అయితే వీళ్ళందరికీ నా మీద డిపెండ్ అయి ఉన్నారు, వీళ్ళు ఎలా బతుకుతారు అనే భావన వస్తుందండి. వెంటనే ఆయన ముందట ఒక బల్లి గుడ్డులోంచి బయటకు వచ్చి పడుతుంది. అది దాని వెంటనే ఒక కీటకం దాన్ని ఎదుర్కొండా వస్తే ఒక తల్లి ఈ బల్లి పుట్టింది వెంటనే దాన్ని తిందట. అది చూసి ఏంటి సంసారం నేనేదో రక్షించాలి, నేను పోషించాలి అని అనుకుంటాను, భగవంతుడే అన్ని ఏర్పాటు చేశాడు అని చెప్పి ఆయనకి వైరాగ్యం కలుగుతుంది అన్నమాట. ఇలాగా మనం లోకాన్ని రక్షించేవాడు సృష్టికర్తున్నాడు, మనం ఏమి చేయనవసరం లేదు. తర్వాత అంటే ఏం చేస్తున్నది మన మేలు కోసమే మనం చేసుకుంటున్నాం అన్నమాట. తర్వాత విశ్వంలోని సమస్త రూపాలు కూడా భగవంతుడివి. ఈ భావంతో ఎప్పుడైతే మనం చేస్తామో మనం ఒక సేవగా చేస్తామో, ఒక ప్రేమతో చేస్తాము. అంతేగాని ఒక దయ చూపించి చెయ్యమన్నమాట. ఇంకొకటి, మన పట్ల మనకి దురభిమానం ఉంచుకోకూడదు. నేను చాలా గొప్పవాడిని, నేను చాలా సేవ చేస్తున్నాను అనే దురభిమానాన్ని ఒకటి మనం ఉంచుకోకూడదు అనమాట. ఇది ఉంటే ఏముంటుంది, ఇది ప్రేమకి విరుద్ధం అనమాట. ఇప్పుడు అయితే నేను అనే వచ్చేసిందో మనం పూర్తి మనసుతోటి ప్రేమించలేము. అందుకని ఈ దురభిమానం అనేది ఉండకూడదు అని చెప్తారన్నమాట. అయితే ఇలా నిస్వార్థంగా మనం పని చేయటం వల్ల లాభం ఏంటి అంటే స్వామీజీ అంటారు, నిస్వార్థంగా నువ్వు పనిచేస్తున్నావు అంటే స్వార్థరాహిత్యం పొందడమే అంటారు. ఇదేంటిది స్వార్థరాహిత్యం పొందడం అనేది అంటున్నారు, ఆలోచించండి. నిస్వార్థంగా మనం పనిచేసుకుంటూ వెళ్తే స్వార్థరాహిత్యం పొందడమే అంటున్నారు. స్వార్థం అంటే ఏంటి, నేను నాది, అప్పుడే వచ్చేసింది సంసారం అంతా. ఎప్పుడైతే మనం నిస్వార్థంగా చేస్తున్నామో స్వార్థరాహిత్యం ఏంది, అక్కడ నేను లేదు, అంతా భగవంతుడిదే అయింది. అందుకని చెప్పేమంటారు, ఈ నిస్వార్థంగా పనిచేయటం వలన దీని యొక్క స్వార్థరాహిత్యం అవటమే దీని యొక్క లక్ష్యం చెప్తున్నారు అన్నమాట. అయితే ఈ స్థితికి రావాలంటే మాత్రం మనం ఏం చేయాలి, తీవ్రంగా కర్మాచరణ అనేది చేయాలి. ఒక సాధనని ఎంత పరితపంతో మిగిలిన మార్గాల్లో చేస్తున్నారో అంతే ఇంపార్టెన్స్ ఇస్తూ ఈ కర్మయోగాన్ని ఎవరైతే సాధిస్తారో అంత తీవ్రంగా ఎంత కర్మని ఆచరిస్తారో నిష్కామంగా వాళ్ళకి మోక్షం అనేది కలుగుతుంది అని చెప్తారు.
అంటే ఏంటంటే ఎప్పుడు చూసినా కర్మ సుడిగుండాలో పడి కొట్టుకోవటమేనా? ఈరోజు పని చేశాను, మళ్ళీ ఇంకో టార్గెట్ తీసుకున్నాను, మళ్ళీ ఇంకో టార్గెట్ తీసుకున్నాను, ఇలా పని చేసుకుంటూ వెళ్ళిపోవటమేనా అని అంటే స్వామీజీ ఏమంటారు తెలుసా? కర్మయోగానికి ఒక రహస్యం ఉంది. అదేంటంటే నువ్వు ఎంత తీవ్రమైన పనిలో ఉన్నా సరే, ఎప్పుడైతే నువ్వు నిష్కామంగా చేస్తున్నావో నీ మనసు ఒక నిశ్చల స్థితిని పొందుతుంది. అప్పుడు నువ్వు తీవ్ర కర్మాచరణలో ఉన్నా సరే ఎడారిలో ఉన్నంత నిశ్శబ్దత నీ మనసులో ఉంటుంది, ఏకాంతంలో ఉన్నంత ప్రశాంతత నీ మనసులో ఉంటుంది. కాకపోతే పైకి ఎలా కనిపిస్తారు? చాలా పనిలో ఉన్నట్టుగా కనిపిస్తారు. ఇది కర్మయోగం యొక్క రహస్యం అని చెప్తారు అన్నమాట స్వామీజీ. అంటే ఎంతో కర్మాచరణలో మనం ఉంటాం, కాకపోతే మనస్సులో ఎలాంటి భావం ఉండాలి, ఎలా ప్రశాంతంగా ఉండాలి, ఏ వృత్తి ఉండకూడదు అనమాట. ఎలా అయితే ఒక ఎడారిలో ఎవ్వరూ లేరు, ఎంతో నిశ్శబ్దంగా ఉంది, అంత నిశ్శబ్దత మన మనసులో అనుభవించాలి. అలాగే ఒక ఏకాంత ప్రదేశంలో ఉన్నాం, ఎంతో ప్రశాంతంగా ఉన్నాం, ఏ బాధ ఉంది లేదు, హాయిగా ఉన్నాం. అలాంటి ప్రశాంతత ఈ కర్మ చేస్తున్నప్పుడు మనకు కలగాలి. ఇది కర్మయోగ రహస్యం అని స్వామీజీ చెప్తారనమాట. దీనికే స్వామీజీ మనకి బాగా అర్థమవడానికి చక్కటి కథలు కూడా చెప్తారు. చాలామంది వినే ఉంటారు మీరు, ధర్మవ్యాధుడు కథ మహాభారతంలో వస్తుందన్నమాట. ఈయన ఈ ధర్మవ్యాధుడు అనే ఆయన, వ్యాధుడు అంటే మనకి మాంసం కొట్టుకునేవాడు. ఒకసారి ఒక సన్యాసికి కొంత తపస్సు చేస్తాడు, సిద్ధి కలుగుతుంది. అప్పుడు ఆయన ఏం చేస్తారనమాట, ఆ సిద్ధితోటి ఆయన కోపం వచ్చేది ఏమైనా చూస్తే అది భస్మం అయిపోతుంది. ఎంత శక్తి కలిగిందని ఆయన చాలా ఆనందపడిపోతాడు. భిక్షకు వెళ్తారు. భిక్షకు వెళ్తే ఆ ఇంట్లో ఒక గృహిణి పనిచేసుకునే ఆమె తొందరగా భిక్ష తీసుకురాదనమాట. అప్పుడు ఈయన కోపం వస్తుంది, నా శక్తి మీకు తెలియదు అనుకుంటారు. ఆమె లోపల నుంచి చెప్తుంది, చూడు నేనేమి కాకిని కాదు కొంగని కాదు, కాసేపు ఉండండి, నేను నా పతి సేవలో ఉన్నాను అని చెప్తుంది అనమాట. ఈయన ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత ఆమె వచ్చి, మీకు ఈ జ్ఞానం ఎలా కలిగిందంటే నాకంటే నీకు బాగా చెప్పేవాళ్ళు ఉంటారు, ధర్మవ్యాధుడైన ఒక ఆయన ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళండి అని చెప్తుంది. ఈ సన్యాసి ఆయన దగ్గరికి వెళ్తారు. ఆయన తెలుసుకుంటూ వెళ్తే ఈ ధర్మవ్యాధుడు ఏం చేస్తున్నాడు, ఒక సంతలో కూర్చుని మాంసం కొట్టి అమ్ముతున్నాడు అనమాట. చాలా బిజీగా ఉన్నాడు ఆయన మాంసం అమ్మటంలో. చూస్తేనే ఆయనకి జుగుప్స కలిగింది. ఏంటిది, ఇలాంటి మాంసం కొట్టేవాడు వీడి దగ్గర నేను నేర్చుకోవటం. కాకపోతే ఒక ఎక్స్పీరియన్స్ ఉంది కదా ముందు, ఈ గ్రూప్నే ఇలా చెప్పేసింది, ఈ దగ్గరికి వెళ్ళమంది కదా అని సరే చూస్తాడు. ఎప్పుడైతే ధర్మవ్యాధి నేను చూశాడో ఈయన చెప్తాడు, మీరు నాతో మాట్లాడటానికి వచ్చారు కదా, కొంచెం ఈ వ్యాపారం అయ్యేంత వరకు వేచి ఉండండి అని చెప్తారు. అయ్యాక తర్వాత ఆయన ఇంటికి తీసుకెళ్తాడు. ఇంటికి తీసుకెళ్ళి ఆయన తల్లిదండ్రులకి స్నానం అది చేయించి అప్పుడు ఈ సన్యాసిని అడుగుతారనమాట, సరే ఇప్పుడు చెప్పండి మీకున్న సంశయం ఏంటంటే, ఆయన ఆత్మజ్ఞానం గురించిన ప్రశ్నలన్నీ సన్యాసి అడుగుతాడు ఈ ధర్మవ్యాధుడిని. అయితే ఈయన చక్కగా దాన్నింటికి సమాధానం చెప్తారు. దాన్నే మనం వ్యాధ గీత అంటాం మహాభారతంలో. అప్పుడు ఈ సన్యాసి ఆయన అడుగుతారు, మీరు ఇంత జ్ఞానవంతులు, ఇలాంటి ఏహ్యమైనటువంటి వృత్తిలో ఎందుకున్నారు, ఈ పని ఎందుకు మీకు, ఇంకా ఇది వదిలేసేసి మీరు ఆ ఆత్మజ్ఞానంలోనే ఉండొచ్చు కదా అంటారు. అప్పుడు ఆ సన్యాసి అంటారు, ఈ ధర్మవ్యాధుడు అంటాడు, ఏది ఏహ్యమైన పని, భగవంతుడు నన్ను ఈ చిన్నప్పటి నుంచి ఇక ఈ కుటుంబంలో నేను జన్మించాను, ఈ వృత్తిలో నన్ను ఉంచాడు, చిన్నప్పటి నుంచి నా తల్లిదండ్రుల సేవనే చేసుకున్నాను, నా వృత్తి ధర్మాన్ని నేను నిర్వర్తిస్తున్నాను, దీని నుంచి నాకు ఏ విధమైనటువంటి సంఘం లేదు, నేను ఇలా చేస్తూ ఉండటం వల్లే నాకు ఈ జ్ఞానం అనేది కలిగింది, మీకులాగా నేను తపస్సులు అవి చేయలేదు అని చెప్తారనమాట. అయితే అంటే భగవంతుడి మనల్ని ఏ స్థితిలో ఉంచితే ఆ ఆశ్రమం యొక్క విద్యుక్త ధర్మాన్ని మనం నిర్వర్తించడం మన కర్తవ్యం అవుతుందన్నమాట. అయితే ఇది ఒకరోజు ఒక గురువు విద్యాభ్యాసం అయిపోయి గురుకులాంచి వస్తూ ఉంటాడు ఒక శిష్యుడు. ఆయనకి అంటే ఇది ఇంకొక కథ చెప్తారు స్వామీజీ. ఆయనకి ఒక డౌట్ వస్తుంది, గురువు గారు ఇంత విద్య మేము నేర్చుకున్నాము, మీరు ఇన్ని శాస్త్రాలు అవన్నీ మాకు బోధించారు, గృహస్థాశ్రమం గొప్పదా సన్యాసాశ్రమం గొప్పదా అని చెప్పి ఒక సంశయం వస్తుందన్నమాట ఆయనకి. అప్పుడు ఆయన ఏం చెప్పకుండా అంటారు, సరే నువ్వు నాతో రా అని అంటారు. వీళ్ళిద్దరూ కలిసి వెళ్తూ ఉంటే ఒక చోట ఏమవుతుందంటే చాలామంది గుంపుడి ఉంటారు.
అయితే అక్కడ ఒక రాకుమారికి స్వయంవరం ఏర్పాటు చేయబడింది అన్నమాట. అక్కడ చాలామంది రాజులందరూ వచ్చారు. వీళ్ళు కూడా ఏం జరుగుతుందో చూద్దామని జస్ట్ ఆ రాజమండపం దగ్గరికి వచ్చారు. ఈ అందరు రాజకుమారుని చూస్తూ 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 చివరికి వచ్చి ఏం చేస్తుంది అనమాట, ఎవరు నచ్చలేదు ఆమెకి. అదే టైంలో ఒక సన్యాసి అటువైపు వస్తాడు. వస్తే ఈమె పరిగెత్తికి వెళ్ళి బయటికి వెళ్ళి ఆ సన్యాసి మెడలో ఈ మాల వేస్తుంది. ఎంత వర్చస్సుతో ఉన్నాడు అని చెప్పి ఆమె ఆ మాల వేస్తుంది. వెంటనే ఆ సన్యాసి ఏం చేస్తాడు, ఆ మాల తీసి కింద పడేసి కాళ్ళతో తొక్కి పరిగెత్తుకుని పారిపోతాడు. ఇది చూసి అందరూ ఆశ్చర్యం, వెనకాలందరూ ఏం జరుగుతుందో అర్థం అవ్వట్లేదు. ఈ గురువు శిష్యుడు కూడా ఇవంతా చూస్తున్నారన్నమాట. అయితే ఆ సన్యాసికి తెలుసు ఎక్కడ అరణ్యంలో ఎటు వెళ్ళాలో ఏంటో తెలుసు, ఆయన పారిపోయాడు. వీళ్ళందరూ ఎంత నచ్చ చెప్పినా ఈ రాకుమారి వెందు నాకు అతనే భర్త కావాలంటుంది. ఈ రాజు మంత్రి అందరూ కలిపి అడవిలో వెతకడానికి వెళ్ళారనమాట. వెళ్ళేటప్పటికి సాయంత్రం అయింది, సన్యాసి జాడ తెలియలేదు. అందరూ నీరసపడి ఒక చెట్టు కింద కూర్చుని ఉన్నారు. ఆ చెట్టు మీద ఒక పక్షులు గుంపుందట. అదేం చేసింది, ఒక పక్షి వీళ్ళు ఎంత అలసటతో ఉన్నారు, చాలా చలి పుడుతోంది అని చెప్పి ఒక నిప్పు గడికని తీసుకొచ్చి వాళ్ళ మీద వేసింది. మన అతిథులు వీళ్ళు మన దగ్గరకు వచ్చారని చెప్పి. అయితే అది చూసి వీళ్ళు మంట వేసుకున్నారు. తర్వాత అనుకుంది వీళ్ళు ఇంత ఆకలితో ఉన్నారు, వీళ్ళు ఆకలి ఎలా నేను తీర్చాలని చెప్పి అది మంటలో దూకేసింది ఆ పక్షి. వెంటనే భార్య పక్షి అనుకుంటుందట, ఇదేంటి తన ఉద్దేశం వాళ్ళకి ఆహారం అవ్వాలని, ఆ ఒక్కదాంతో ఆహారం ఎలా తిరుగుతుంది, నా భర్త కర్తవ్యం నేను కూడా నిర్వర్తిస్తానని తను కూడా దూకేస్తుంది అన్నమాట. ఇది చూసి అతని కొడుకు పక్షి, కోడలు పక్షి వాళ్ళు కూడా ఉన్నారు సంసారంలో. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు కూడా మంటలోకి దూకేస్తారనమాట. అయితే అప్పుడు ఈ గురువు చెప్తాడనమాట శిష్యుడికి, ఇదిగో చూడు ఇప్పుడు నీకు 2 ఉదాహరణలు కనిపించాయి ముందు. ఇక్కడ నువ్వు గృహస్థుడిగా ఉండదలుచుకుంటావా, నీ ప్రాణాలైనా ఇవ్వటానికి నువ్వు రెడీగా ఉండు. అది గృహస్థుడి కర్తవ్యం. సమాజం కోసం, అందరి సుఖం కోసం నీ సుఖాన్ని త్యజించడానికి నువ్వు రెడీగా ఉండు, నువ్వు గృహస్థాశ్రమంలో వెళ్ళాలనుకుంటే. లేదా నువ్వు సన్యాసం అవ్వాలనుకుంటావా, అంత చూడు రాజు సంపద, అందమైన భార్య అన్నిటిని కూడా తుచ్చంగా తోసి పడవేసేసి అన్ని టెంప్టేషన్స్ని పారిపోయాడు భగవంతుడి కోసమని. అలా నువ్వు సన్యాసిగా ఉండాలంటే అలా ఉండు. ఎవరు గొప్ప అంటే ఎవరు గొప్ప చెప్పండి, ఎవరికి వాళ్ళే గొప్ప అని చెప్తారనమాట. అంటే మనకు ముందు కావాల్సింది ఏంటనమాట, ధర్మవ్యాధుల్లో ఉన్నా ఈ సన్యాసులో ఉన్న ఒక అసంగత్వంతో మనం పనిచేయటం అనేది కావాలన్నమాట. అయితే ఇక్కడ ఈ ధర్మవ్యాధుల్లో కూడా అతడు చేస్తున్న పని అతని మనసులో ఏ వృత్తుల్ని సంస్కారాన్ని ఏర్పరచలేదు. ఈ సన్యాసి కూడా తనలో ఏ విధమైనటువంటి కామోద్రేకాలు కానీ ఏమీ మిగిల్చుకోలేదు. ఇతని మనసులో కూడా ఏమైనటువంటి వృత్తులు లేవన్నమాట. ఇలా వృత్తి రహితం ఎప్పుడైతే ఉంటుందో, ఒక సంస్కార రహితం ఎప్పుడైతే ఉంటుందో అలాంటి వాళ్ళే మోక్షానికి అర్హులవుతారు అన్నమాట. అంటే మనకి ఇక్కడ స్వామీజీ ఈ అసంగత్వానికి ఇంకొక కథ చెప్తారు. శుక మహర్షి కథ అన్నమాట. అది చాలామందికి తెలిసే ఉంటుంది. శుక మహర్షి వేదవ్యాసుడిని జ్ఞానం గురించి బోధించమని అడిగితే ఆయన అంటారు, నేను కాదు, నువ్వు మిథిలా నగరానికి వెళ్ళు, అక్కడ జనక మహర్షి ఉన్నారు, ఆయన బోధిస్తారు అని చెప్తారు. సరే తండ్రి మాట పట్టుకుని నేను వెళ్తాను. ఈ జనక మహారాజుకి తెలిసింది శుకుడు వస్తున్నాడని చెప్పి. ఆయన ఏం చేస్తారు, ముందే చెప్తారు, ఎవ్వరూ పట్టించుకోకండి ఆయన్ని, ఆయన వచ్చేసి ఎవరు కూడా వెల్కమ్ చేయదు, ఏం చేయదు అంటారు. శుకుడు వచ్చి 3 రోజులు రాజద్వారం దగ్గరే ఉంటాడు, ఎవరు లోపలికి వెళ్ళేవారు, అక్కడే వేచి ఉన్నాడు. ఆ తర్వాత ఏం చేస్తారు, ఈయన మంది మార్పును అంతా తీసుకుని, బ్రాహ్మణుని అంతా తీసుకుని స్వాగత సత్కారాలు అంతా ఏర్పాటు చేసి చక్కగా స్వాగతించి ఆయన లోపలికి తీసుకొస్తారు 3 రోజులు అయ్యాక. ఆ తర్వాత మంచి ఆతిథ్యం అంతా ఇచ్చి అతిథి సత్కారాలు అందించేసి తర్వాత సభలోకి తీసుకువెళ్ళి మీరు ఎందుకు వచ్చారు చెప్పండి అని అడుగుతారు. అప్పుడు శుక మహర్షి చెప్తారు, నేను మీ దగ్గర నుంచి బ్రహ్మజ్ఞానం పొందడానికి వచ్చాను అంటారు. ఆయన అంటారు, ఒక కప్పులో నూనె ఇచ్చి ఈ సభా ప్రాంగణం అంతా మీరు చుట్టి రండి అని చెప్తారు. ఆ సభా ప్రాంగణంలో రకరకాలైనటువంటి వినోదాలన్నీ ఏర్పాటు చేయబడ్డాయి. వీటన్నిటిని చూస్తూ మీరు ఈ సభా ప్రాంగణం అంతా తిరిగి రండి అని చెప్తారు. శుక మహర్షి దృష్టి దాని మీదే ఉంది. ఆయన ఎటువైపు ఆయన దృష్టి వెళ్ళలేదు, ఇక ఏకాగ్రత అనమాట అయింది. ఆ సభ అంతా కూడా చుట్టి జనక మహర్షి దగ్గరికి వస్తారు.
అప్పుడు జనక మహర్షి చెప్తారు, నేను ఇంక మీకు చెప్పేది ఏమీ లేదు. ఎందుకంటే అంత అసంగత్వం అనమాట. ఎదురుకుండా ఎన్ని టెంప్టేషన్స్ ఉండేవండి, ఏముండేవండి, ఆయనకి అంత అసంగత్వం అనమాట. ఇది స్వామీజీ చెప్తారు అన్నమాట. అసంగత్వంలో వాంఛారహితుడై ఉన్నవాడికి, మనకి ఇలా ఉన్నవాడికి మోక్షం అనేది సాధ్యమవుతుందని చెప్తారు. అంటే ఏంటనమాట, ధర్మవ్యాధుల్లాగా కర్తవ్యనిష్ట ఉండాలి, ఆశ్రమోచిత విహిత కర్మలన్నీ కూడా మనం చేస్తూ ఉండాలి. అవి ఎలా చేయాలి, అసంగత్వంతో ఈ సంసారంలో మనం చేసినప్పుడు అప్పుడు ఆ కర్మలన్నీ కూడా ఏమవుతాయి, కర్మ యోగం అవుతాయి అన్నమాట మనకి. అంటే మనం ఈ ప్రపంచంలో ఉన్నాము, అంటే ఈ ప్రకృతిలో ఉన్నాము అని అంటే దేనికోసం మనం ఈ ప్రకృతిలో ఉన్నాము, ఈ ప్రకృతిని అధిగమించి పోవాలి, అంతేగాని దీన్ని ఎంజాయ్ చేయడానికి మనం ఇక్కడ రాలేదు. మానవ జీవిత ఉద్దేశం ఏంటనమాట, మనం భగవంతుడిని ప్రాప్తించుకోవటం అనేది, అంతేగాని ఈ సృష్టి అంతా హాయిగా నా కోసం ఏర్పరిచారు, నేను దీన్ని ఎంజాయ్ చేస్తానని కాదు. ఈ టెంప్టేషన్ నుంచి, వీటిని అన్నిటి నుంచి మనం దీన్ని అధిగమించి ముందుకు పోగలిగితేనే ఈ ప్రకృతిని అధిగమించి అనంతత్వాన్ని మనం పొందగలుగుతాం అనమాట. అంటే దీనికి ఎలాగంటే మనం ఒక బానిస అయిపోయి దీంట్లో మనం పనిచేయడం కాదు, ఒక యజమానిలాగా పనిచేయాలన్నమాట. ఇది స్వామీజీ అంటారు. మనం చేసే ప్రతి కర్మ బానిస ఎలా చేస్తారు, దానికి బద్ధుడైపోయి విసుగుతోటి తప్పదు కాబట్టి కర్మ చేస్తారు. కాకపోతే ఒక యజమాని ఎలా చేస్తాడు, ఒక ప్రేమతో చేస్తారు. అవతార పురుషులు అందరూ వచ్చారు, వాళ్ళు అంత కర్మ చేస్తారు, ఎందుకు చేస్తున్నారు, లోకక్షేమం కోసం ప్రేమతో చేస్తున్నారు. వాళ్ళు మన మీద స్నేహంతో చేస్తున్నారు అనమాట. అంటే ఒక యజమానిలా పనిచేస్తున్నారు అనమాట. అదే తేడా అనమాట. ఒక బానిసలో కాదు, నువ్వు యజమానిలా పనిచేయి అని చెప్పి అంటారు. ఇలాగ మనం నిస్వార్థంగా పనిచేస్తూ అందరిలో, మన ఉపనిషత్తులో ఏమి చెప్పబడింది, ఏకత్వం గురించి చెప్పబడింది. అదేంటది, అందరి సుఖదుఖాల్లోనూ కూడా మనం ఈ కర్మ ద్వారా అందరి సుఖదుఖాల్లోనూ మనం ఏకత్వాన్ని పొందుతూ వాళ్ళ సుఖమే మనం సుఖం అనుకుంటూ ఎప్పుడైతే మనం కర్మ చేస్తామో అప్పుడు ఆ కర్మ యోగం అవుతుందన్నమాట. అంటే మనం ఒక క్షుద్రత్వం, నేను అనే క్షుద్రత్వం నుంచి బయటకు వచ్చి అనంతత్వాన్ని మనం పొందాలి. ఆ పొందాలంటే ఈ కర్మయోగం, ఏ కర్మ అయితే మనం చేస్తున్నామో ఇది నా కోసం కాదు, అయితే నువ్వు భగవదర్పితంగా చెయ్యి, లేదా నేను నిస్వార్థంగా పనుల కోసం చేస్తాను అనే భావంతో మనం చేయాలన్నమాట. ఇలా చేసినప్పుడు మనం ఒక కర్మయోగిలం అవుతాము. అప్పుడు మనకు ఒక వృత్తి వికారం అనేది శూన్యమయ్యి బ్రహ్మప్రాప్తిని మనం పొందగలుగుతామని స్వామీజీ చెప్తారు. అందుకే ఇప్పుడు స్వామీజీ యొక్క వినూత్న కర్మయోగం అంటే ఏంటనమాట, ఆత్మన మోక్షార్థం జగద్దితాయచ. అంటే ఈ కర్మ అనేది ఒక్క చిత్తశుద్ధి కోసం మాత్రమే కాదు, మోక్షం కోసం కూడా ఈ కర్మయోగం ద్వారా మోక్షం కూడా సాధ్యమే అని చెప్పి మరలా మనకి ఇప్పుడు మహాభారత కాలంలో శ్రీకృష్ణుడు మనకి చెప్పాడు. అప్పుడు కర్మయోగాన్ని మళ్ళీ ధర్మాన్ని సక్రమ మార్గంలో పెట్టాలని చెప్పారు. మనకి ఇప్పుడు ఏమైంది, మళ్ళీ ధర్మ జ్ఞానం అనేది మళ్ళీ ఏర్పడింది. అందరూ కూడా ఒక బానిస జాతి కింద అయిపోయాము, మన సంస్కృతిని మనం మర్చిపోతున్నాము. అలాంటి కండిషన్లో మళ్ళీ స్వామీజీ ఏం చేశారనమాట, ముందు నువ్వు అసలు లేచి నిలబడు, నువ్వు పని చెయ్యి, నీలో ఉన్నటువంటి శక్తిని నువ్వు తెలుసుకుని కర్మ ద్వారా నిన్ను నువ్వు ఉద్ధరించుకో అని చెప్పి మనకి కర్మయోగాన్ని సూచించారు. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. రామకృష్ణార్పణమస్తు.